ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్స్ లో ఆర్టీవీ లైవ్ యాప్ ఉంటే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఆర్టీవీ ఇప్పుడు మరింత కొత్తగా మీ ముందుకు వస్తోంది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ పక్కన బ్యాగ్ లో ఓ మహిళ, అందున ఒక యువతి మృతదేహం ప్రస్తుతం సంచలనంగా మారింది. దుర్వాసన వస్తూ ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. కుళ్ళిన స్థితిలో యువతి మృతదేహం అక్కడ కలకలం రేపుతోంది. 25 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉంటున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బాచుపల్లిలో ఈ దారుణానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా బయట ఎటువంటి పరిస్థితులను వాటి పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ ఘటనా ప్రదేశానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అసలు ఎవరా మహిళ, ఎవరా యువతి, అక్కడికి ఎలా వచ్చింది, మరీ ముఖ్యంగా అక్కడ వరకు చేరుకోవడానికి కారణం ఏంటి? ఎవరైనా చంపేసి అక్కడ పడేశారా, లేకపోతే మరీ ముఖ్యంగా అక్కడ తనంతో తానుగా బలవన్మరణానికి పాల్పడే ప్రయత్నం చేసిందా? ఇప్పుడు ఆ దుర్వాసన వస్తూ ఉండడంతో పోలీసులకి అక్కడ స్థానికులు సమాచారం అందించారు. కుళ్ళిన స్థితిలో ఆ మహిళ మృతదేహం ఉంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ పక్కన ఓ బ్యాగ్లో యువతి మృతదేహం. ఇది కన్ఫామ్గా బల్వాన్ మరణం అయితే కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే రిమెంబర్, ఒక బ్యాగ్లో మృతదేహం ఉంది అనే చర్చ అక్కడ జరుగుతోంది. ఎవరు చంపింది? దగ్గర వాళ్ళు ఎవరైనా చంపేసి బ్యాగ్లో కుక్కి అక్కడ పడేశారా? లేకపోతే ప్రేమ వ్యవహారం ఏదైనా కారణమై ఉంటుందా? లేకపోతే ఆర్థిక సమస్యలు ఏమైనా కారణమై ఉంటాయా? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆ తర్వాత ఇక్కడ ఎందుకు పడేశారు? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషా, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మహిళా వివరాలు ఏమైనా తెలుసాయా పోలీసులకి? హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ రెడ్డి ల్యాబ్ పక్కన ఏదైతే ఒక సూట్ కేస్ లో ప్రధానంగా యువతి మృతదేహం అనేది లభ్యమైంది. ప్రస్తుతం బాచుపల్లి అంతా కూడా కలకలంగా రేగిందని చెప్పొచ్చు. దుర్వాసన వస్తుండడంతో స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే క్యూట్ టీమ్, పోలీసులు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి అసలు ఏంటి ఆ సూట్ కేస్ లో ఏముంది అని తెచ్చి చూడంగా ఒక మృతదేహం అయితే లభ్యమైంది. సుమారు దాదాపుగా 10 రోజుల పైన తను చనిపోయి ఉంటదంటూ కూడా పోలీసులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. కుళ్ళిన స్థితిలో, అంటే మొత్తం బాడీ అంతా కూడా డీకంపోజ్ అవ్వడం, అదే కాకుండా దాదాపు 10 నుంచి 15 రోజులు అయ్యి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కాకుండా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఇన్ బిట్వీన్ లో ఉంటారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఇటీవల కాలంలో, అంటే గత కొన్ని నెలల నుంచి చూసుకుంటే బ్రౌన్ కలర్ డ్రెస్ లో ఎవరైనా మహిళ తప్పిపోయి ఉంటుందా అనే విధంగా కూడా పోలీసులు మిస్సింగ్ రిపోర్ట్స్ అంతా కూడా హైదరాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న మిస్సింగ్ రిపోర్ట్స్, ఏదైనా మహిళ 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఎవరైనా తప్పిపోయారా, మిస్సింగ్ కంప్లైంట్స్ ఏదైనా నమోదయ్యాయా, ఈ విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు చూసుకుంటే ఇది హత్య కిందనే పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా 15 to 20 డేస్ అయ్యి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. బాడీ అంతా కూడా పూర్తిగా డీకంపోజ్ అవ్వడం, బాడీ దగ్గరికి వెళ్ళడానికి కూడా పరిస్థితి లేని ఇష్యూ. ఎందుకంటే మొత్తం మీద కూడా దుర్వాసన రావడం, చుట్టుపక్కల ప్రాంతం ఉన్న రెడ్డి ల్యాబ్ పక్కనే ఉన్న స్థానికుల ఇన్ఫర్మేషన్ ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందో, అదే కాకుండా ఎవరు చంపి ఉంటారు, ఏదైనా లవ్ స్టోరీ ఉందా, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూనా, ఇదంతా కూడా పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కూడా ఆ మహిళ మృతదేహాన్ని కూడా మార్చరీకి తరలించారు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి తరలించారు. మొత్తం మీద కూడా ఇది ఏదైనా హత్య ఉందా, లేదంటే ఏదైనా విషమిచ్చి చంపారా, లేకపోతే పూర్తిగా కూడా ఆ బాడీ బట్టి కూడా వాళ్ళు పూర్తిగా తెలుస్తుందని కూడా. రైట్, అంటే పెట్రీషా, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఆ మహిళ ధరించిన దుస్తులు కావచ్చు, లేకపోతే మహిళ మరి ముఖ్యంగా
ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం కొన్ని సందర్భాల్లో మహిళ వేషధారణ బట్టి ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనుమానం ఇస్తూ ఉంటారు, ఆ కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పి అనుమానించడం జరుగుతోంది? పోలీసు మాత్రం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న మహిళ, అదే కాకుండా బ్రౌన్ కలర్ చుడిదార్ డ్రెస్ వేసుకుంది అని కూడా పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఆ మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మహిళ పేరు, ఎందుకంటే ఎక్కడ కూడా తనకి ఐడెంటిటీ రివీల్ అయ్యేటట్టు తను డ్రెస్ వేసుకోకపోవడం, అదే కాకుండా ఆధార్ కార్డు కానీ లేకపోతే ఐడి ప్రూఫ్స్ కానీ తన వెంట ఒక బ్యాగ్ ఉండడం, ఇటువంటివి ఏవీ లేవు. కాబట్టి కేవలం మిస్సింగ్ ఆధారంగా, అంటే స్థానికంగా ఎవరైనా మహిళలు 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా మిస్సింగ్ అయ్యారా, లేకపోతే ఎవరైనా ఆ కంప్లైంట్ ఇచ్చారా, అసలు మొదట ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మాయి పేరు ఏంటి అనే విధంగా కూడా పోలీసు ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ద్వారా కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం పోలీసులకు ఎటువంటి క్లూ దొరకలేదు. రెడ్డి ల్యాబ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళని కూడా పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎప్పుడు మీరు ఈ సూట్ కేసు చూసారు, ఇంకెప్పుడైనా చూసారా, అదే విధంగా స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు ఎవరైనా వచ్చారా, అసలు ఈ సూట్ కేసు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మహిళని ఆ ఏరియాలోనే చంపేసి సూట్ కేసులో దాచిపెట్టారా, లేదంటే ఎక్కడన్నా చంపేసి మరి సూట్ కేసు ఇక్కడ డంప్ చేస్తారా అన్న విధంగా కూడా అనేక కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలో ఈ దారుణానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభించడం జరిగింది. పోలీసులు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ పక్కన ఓ బ్యాగ్లో యువతి మృతదేహాన్ని అక్కడ స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మరి ముఖ్యంగా దుర్వాసన వస్తూ ఉండడంతో పోలీసులకు వెంటనే సమాచారం అందించారు స్థానికులు. కుళ్ళిన స్థితిలో యువతి మృతదేహాన్ని వాళ్ళు గుర్తించారు. అక్కడ ఆ యువతి 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కురాలు అయ్యుండొచ్చు అంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానించడం జరుగుతోంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. అండ్ బిఫోర్ కంక్లూడింగ్ స్టోరీ, ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. మీ మొబైల్ ఫోన్లలో ఆర్టీవీ యాప్ ఉంటే కనుక వెంటనే ఆర్టీవీ యాప్ ఒకవేళ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, ఒకవేళ ఉంటే కనుక అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే కనుక ఆర్టీవీ యాప్ ఇప్పుడు మీకు మరింత కొత్తగా మీ ముందుకు వస్తుంది. వేగవంతమైన తాజా సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే వెంటనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ఒకవేళ డౌన్లోడ్ చేసుకుని ఉంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందుకు సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అందించడం జరుగుతోంది ఆర్టీవీ.